వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహా ఉత్సవం బట్టి మనము, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన కుటుంబం అంతా బాగోవాలంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలన్నమాట అండి. చూసారంటే కుటుంబం అంతా ఒకే నామ మీద ప్రయాణం చేసినట్లయితే చక్కగా మనం ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలానికి సమయానికి చేరుకుంటాం అనమాట అండి. కాబట్టి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. హాయిగా మీ పిల్లలతో మీ ఫ్యామిలీ అంతా జీవించడానికి ప్రయత్నం చేయండి అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఎవరైతే దేవుని విశ్వాసం ఇస్తారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఆనబ్ గారు చూడండి, చాలా దేవుని విశ్వాసం ఉంచారండి. దేవుని నమ్మిక కలిగి ఉన్నాడు. ఆయన దేవుని యందు భక్తిగా జీవించాడు కనుక చక్కగా ఆయన జీవితంలో దేవునితో సరాసరి నడిచి వెళ్ళే యోగ్యతనైనా సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి ఎంత భక్తిగా ఉన్నారో ఆయన భక్తిని చూసి దేవుడు చక్కగా ఆయనతో తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అబ్రహాం గారు కూడా చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఆయన దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి, ఎవరి విశ్వాసము వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదనమాట అండి. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు, అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడండి, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక చక్కగా దేవుడిచ్చిన మహా వచ్చిన అనుకుని బట్టి యోబు గారు చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే విశ్వాసాన్ని కానీ భక్తిని కానీ నమ్మకాన్ని కానీ కోల్పోకుండా దేవుని భయభక్తులు కలిగి జీవించాడు. కనుక ఆయన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవం అనుకుని బట్టి మనందరం కూడా దేవుని విశ్వాసం ఉంచుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనము కలిగి ఉందామండి. ఏమంటారు? లేదండి నేను దేవుని విశ్వాసం ఉంచుతానండి. మేమందరం కూడా దేవుని విశ్వాసం ఉంచి దేవుని నమ్మక కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని చక్కగా హాయిగా భూమి మీద జీవిస్తూ చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తూ ప్రభా, కుటుంబం అంతా ప్రభా నీ సన్నిధిలో గడిపితే తండ్రి, కుటుంబం అంతా ఒకే నా మీద ప్రయాణం చేస్తాను ప్రభా, కుటుంబం అంతా ప్రభా విశ్వాసం ఉంచుతాను ప్రభా, విశ్వాసంతో ఓర్పు కలిగి పట్టుదల కలిగి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారందరినీ కూడా 30 60 100 దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని చెలొచ్చింది దేవా, నీకు వందనాలు తండ్రి. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచండి. ప్రతి ఒక్కరి ప్రభా నీ అంది విశ్వాసం ఉంచే తండ్రి ప్రభా, చక్కగా తండ్రి ప్రభా నీ అంది నమ్మక కలిగి జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ భూమి మీద ఎంత సంపాదించుకున్నా తండ్రి ఇస్తాను ప్రభా, విడిచిపెట్టేస్తాను ప్రభా, నీ దగ్గరికి రావాల్సిందే తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నీ అంది విశ్వాసం ఉంచుతాను ప్రభా, చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు మరొకసారి దీవించండి, ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయండి, అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి, అందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రతి ఒక్కరి ప్రభు నీ విశ్వాసం ఉంచి దాని ప్రభు నిత్య జీవాన్ని పొందుకునే యోగ్యతను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని మా కొరకు త్వరగానే యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి దేవుని మాట వింటారా, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారండి. ఆయన విశ్వాసం ఉంచి ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు?